మరొక ముఖ్యమైన వార్త, షర్మిల కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే తెలంగాణ ఎన్నికల ముందు ఈ ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగింది, అనేక పేపర్లు కూడా రిపోర్ట్ చేశాయి. సరే, ఎన్నికల తర్వాత ఒక డిసిషన్ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందా? చేరితే ఏమైనా ప్రభావం ఉంటుందా? అంటే ప్రచారమే కాదు, అది ప్రకటన వచ్చింది కదా. ప్రచారం అని ఎలా అనగలం? అది షర్మిల ప్రకటించారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం కొరకు చర్చలు కూడా జరిగాయి. అందులో అదేం ప్రచారమైన అంశం కాదు, అది వాస్తవమైన అంశమే. రెండు పక్షాలు కూడా ప్రకటించిన అంశమే. సమస్య ఎక్కడ వచ్చింది అంటే షర్మిల కాంగ్రెస్లో చేరటానికి ఎవరు అభ్యంతరం చెప్పలేదు. సమస్య ఎక్కడ వచ్చిందంటే తెలంగాణలో ఆమె పనిచేయాలా, ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలా. ఆమె మధ్యలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలంగాణకే నేను అంకితం అవుతానని ప్రకటించడం వల్ల ఇబ్బంది వచ్చింది. ఆమె ఒకవేళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టక ముందే కాంగ్రెస్లో చేరి ఉంటే అసలు ఈ ఇష్యూనే కాంట్రవర్సీ అయ్యేది కాదు. ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి తానే ముఖ్యమంత్రి అవుతాను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాజన్న రాజ్యమే వస్తుంది అని చెప్పి మళ్ళీ ఆంధ్ర రాజకీయాల్లో పనిచేయాలంటే సమస్య వచ్చింది. సో అందువల్ల ఇబ్బంది వచ్చింది. ఆమె తెలంగాణలోనే పనిచేస్తానన్నారు. తెలంగాణలో ఆమె ప్రవేశాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ వర్గం వ్యతిరేకించింది, ఇంక్లూడింగ్ ప్రస్తుత ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులైన రేవంత్ రెడ్డికి కూడా బహిరంగంగా వ్యతిరేకించారు. ఇది రేవంత్ రెడ్డి కాదు, అనేక మంది. ఇక్కడ కేవలం కొద్ది మంది, బట్టి విక్రమార్క, ఇలా రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్నవారు, షర్మిల రావడం వల్ల వచ్చే రాజకీయ దుష్ప్రభావం ఉండదు అనుకున్నవారు, ఖమ్మం జిల్లాలో షర్మిల రావడం వల్ల నష్టమేమి ఉండదు, కానీ రంగారెడ్డి జిల్లాలో ఎలా ఉంటుంది, ఆదిలాబాద్ జిల్లాలో ఎలా ఉంటుంది అన్న సమస్య కదా. సో అందువల్ల అక్కడ ఆహ్వానించారు. ఎందుకంటే ఖమ్మం జిల్లా వేరు, ఖమ్మం జిల్లా తెలుగుదేశానికి వైసీపీగా ఓటేశారు. మీకు ఆంధ్ర రాజకీయాల, ఆంధ్ర సమాజ పరిస్థితుల ప్రభావం ఖమ్మం జిల్లా పైన ఎక్కువ ఉంటుంది. ఈవెన్ తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమానికి అంత పెద్ద రోల్ లేదు కంపారిటివ్లీ. కొంత తర్వాత కేసీఆర్ని అక్కడికి తీసుకెళ్లడము, తర్వాత కొంత కాన్సన్ట్రేట్ చేశారు. ఈవెన్ ఇప్పటికి కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వీక్, ఇప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వీకే. అందువల్ల ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులు ఆహ్వానించవచ్చు, ఓ పొంగులేటి ఆహ్వానించవచ్చు, ఓ బట్టి ఆహ్వానించవచ్చు, ఎందుకంటే వారికి నెగటివ్ ఉండదు కనుక. కానీ మెయిన్ స్ట్రీమ్ తెలంగాణలో అనుమానించింది ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే టీడీపీతోనే 2018లో నష్టపోయాము, ఇప్పుడు షర్మిలను కనుక కలుపుకుంటే నష్టపోతామని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసింది. బీజేపీ ఓటింగ్ పెరిగింది 7 to 14%, 1 to 8 సీట్స్ వచ్చాయి. కానీ బీజేపీ మద్దతుతో పడిన జనసేన ఎక్కడా ప్రభావం చూడలేకపోయింది. ఒక్క కూకట్పల్లి మినహా ఎక్కడా కాస్తంత ఓట్లు కూడా రాలేదు. అందువల్ల ఉన్న రాజకీయ పరిస్థితి అది కనుక షర్మిల ఎంట్రీ వల్ల లాభం కన్నా నష్టమే అని ఎప్పుడు భావించారు. ఇప్పుడు ఎన్నికలైపోయాక మరి ఆమెను చేర్చుకుంటే ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఎందుకంటే ఆమె తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటుందా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఆమెను చేర్చుకొని ఖమ్మం నుంచి ఎంపీగా పెట్టాలి అని ఒక ప్రతిపాదన. మరి తెలంగాణలో ఆ రోజు షర్మిలను వ్యతిరేకించిన నాయకత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. అంటే అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి. మరి పార్లమెంట్ ఎన్నికల కాంటెక్స్ట్ మారిపోతుంది, ఎందుకంటే బయటి వాళ్ళు కూడా వచ్చి ఖమ్మంలో పోటీ చేయవచ్చు. ఎందుకంటే కాంటెక్స్ట్ చేంజ్ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్టేట్ కాంటెక్స్ట్ ఉండదు. అందువల్ల షర్మిల వచ్చి ఖమ్మం నుంచి పోటీ చేసినా నష్టం జరగదని మరి భావిస్తారో చూడాలి. ఇది కాదు, ఆమెను రాజ్యసభకు కర్ణాటక నుంచి పంపిస్తారు, ఆమెను జాతీయ స్థాయిలో పార్టీ జనరల్ సెక్రటరీగానో పెట్టి ఆమెను ఇతర రాష్ట్రాల్లో కూడా తిప్పుతారు, ఆంధ్రప్రదేశ్లో కూడా తిప్పుతారు అని కూడా వార్తలు వస్తున్నాయి. విశాఖలో ప్రియాంక గాంధీతో, విజయవాడలో రాహుల్ గాంధీతో కలిసి షర్మిల ప్రచారం చేస్తారు అని కూడా టాక్ వస్తుంది. అందువల్ల షర్మిల కాంగ్రెస్లో చేరుతుంది అనేది ఇంకా స్టిల్ ఓపెన్, ముగియలేదు ఆ ప్రశ్న, ఆ చాప్టర్ ముగియలేదు. చేరటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆమె అయితే ఇంట్రెస్టింగ్ అయితే నాకు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినా కాంగ్రెస్ ఆమె సేవల్ని ఎన్నికల సమయంలో ఉపయోగించుకోలేదు. ఎన్నికలు అయ్యాక కూడా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగుంటుంది అని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో ఆమె వైపు నుంచి కాంగ్రెస్లో చేరటానికి ఉబలాట పడుతున్నారు. కాంగ్రెసే కాస్తంత ఆలోచిస్తోంది,
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తానంటే అభ్యంతరం ఏమి ఉండదు కాంగ్రెస్కు. తెలంగాణలో చేస్తానంటేనే అభ్యంతరం మరి ఎన్నికలు అయ్యాక బలహీనపడుతుందో చూడాలి.